నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మరాజ ప్రభుతులు కామ్యక వనానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే నారద మహర్షి యొక్క సన్నిధానంలో మార్కండేయ మహర్షి ద్వారా ఎన్నో ధర్మాలను వింటూ ఉన్నారు. అందులో భాగంగా మార్కండేయ మహర్షి గారు కూడా సరస్వతీదేవి మరియు తార్క్ష్యముని వీరిద్దరి సంవాదాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అనేక దానాల యొక్క మాహాత్మ్యాన్ని తెలుపుతూ గోదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అనే విషయాలని సరస్వతీదేవి తను తెలుపుతూ ఉంది. యావంతి రోమాణి భవంతి ధేన్వాః తావత్ ఫలం భవతి గోప్రదానే పుత్రాంశ్చ పౌత్రాంశ్చ కులం చ సర్వం ఆసప్తమం తారయతే పరత్ర. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆ గోవు యొక్క శరీరంలో ఎన్నైతే రోమాలుంటాయో అన్ని సంవత్సరాల వరకు కూడా గోప్రదాత గోదానం చేసిన వారు స్వర్గంలో ఉంటారు. అలాగే ఒక గోవుని దానం చేస్తే చాలు తను, తన కుమారుడు, తన మనవుడు, తన ముని మనవుడు ఈ విధంగా అనేకులని అనగా ఆసప్తమం తన నుండి పైన 7 తన తర్వాత 7 మొత్తం తన తరంలో 14 మంది అందరూ కూడా సభార్యులుగా వీరందరూ కూడా పుణ్యలోకాన్ని పొందుతారయ్యా. ఇహలోకంలో వారికి సౌఖ్యం కలుగుతుంది, పరలోకంలో కూడా వారు పుణ్యాన్ని పొందుతారు. సదక్షిణాం కాంచన చారు శృంగీం కాంస్యోపదోహాం ద్రవిణైరుత్తరీయైః ధేనుం తిలానాం దతతో ద్విజాతయే లోకావసూనాం సులభా భవంతి. పూర్వం కూడా ఆది పర్వంలో చెప్పారు. అలాగే రాబో పర్వాల్లో కూడా భీష్మాచార్యుల వారు కూడా శాంతి పర్వం ఇత్యాది పర్వాల్లో చెప్పబోతున్నారు. అనగా ఎవరికైనా గోవుతో సాక్షాత్గా గోదానం చేసే సామర్థ్యం లేనివారు తిలలు అనగా నువ్వులతో ఒక గోవుని రచించి దాన్ని దానంగా చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. దాన్ని ఎలా చేయాలంటే నువ్వులతో దేనివి యొక్క ఆకారాన్ని రచించి దాని కొమ్ములను బంగారంతో అలంకరించాలి. అలాగే పాలు పితకడానికి ఒక కాంస్య పాత్ర, ఆభరణాలు, వస్త్రాలు, అలాగే దక్షిణ ఇటువంటిది దానాన్ని బ్రాహ్మణునికి దానమిస్తే ఆ దాత వసువులు ఎక్కడైతే లోకంలో ఉంటే సుఖపడతారో అటువంటి లోకాన్ని పొందుతారు. వసువులంటే ఎవరు? దేవతాగణంలో శ్రేష్ఠులుగా చెప్పినటువంటి వసువులు. ఆ వసులతో పాటు వారి లోకంలో తను నివసిస్తాడు. త్వకర్మ్యభిర్ దానవ సన్నిరుద్ధే తీవ్రాంధకారే నరకే సంపతంతం మహార్ణవే నౌరివవాతయుక్త దానం గవాం తారయతే పరత్ర. జీవుడు తను భూమిపైన ఉన్నంతకాలం తన అంతఃశత్రువులు అనగా కామక్రోధాదులు వీటిచే హింసింపబడి గాఢమైనటువంటి అనేక పాపాలను చేస్తాడు. ఆ పాపాల యొక్క ఫలితంగా గాఢమైన అంధకారంతో కూడినటువంటి అనేక నరకాల్ని పొందుతూ ఉంటాడు. ఒకవైపు గాఢమైన అంధకారం, ఇంకా అనేక బాధలు కూడా అక్కడ అతను అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ అన్ని బాధల నుండి కూడా విముక్తి కలగాలంటే మహార్ణవే నౌరివ వాతయుక్త. మనం ఏదైనా ఒక పెద్ద నీటి రాశిలో చిక్కుకుపోయాం, మనం ప్రయాణించే నావ అలా కూలిపోయింది అని అనుకోండి. ఉన్నట్టుండి మనకు నావ దొరికితే ఎంత అయితే ఆనందిస్తామో అలాగే జరుగుతుందట ఆ నరకంలో. మనం ఎంతో కష్టపడుతూ ఉంటే ఉన్నట్టుండి మనకు సుఖకరమైనటువంటి ప్రయాణాన్ని అందించే ఒక గొప్ప పుష్పక విమానం మన దగ్గరికి వస్తుందట. ఎందుకు అంటే అంత కష్టకాలంలో కూడా మనం దానం చేశాం, గోదానం చేశాం కాబట్టి ఆ దానానికి ఫలితంగా మనకు పరమాత్మ దానం గవాం తారయతే పరత్ర. ఇహలోకంలో చేసినటువంటి గోదానానికి ఫలితంగా పరమాత్మ ఆ దుఃఖకరమైనటువంటి ప్రాంతాన్ని దాటించడానికి ఒక గొప్ప వాహనాన్ని మనకు అందిస్తాడయ్యా. అందుకైనా గోదానం చేయండి. యో బ్రాహ్మదేయాం తు దదాతి కన్యాం భూమి ప్రదానం చ కరోతి విప్రే దదాతి దానం విధినా చయచ్చ సలోకమాప్నోతి పురందరస్య. ఇక వివాహం కూడా చేయాలి.
వివాహం ఎలా చేయాలంటే బ్రాహ్మదేయామని చెప్తారు. అంటే అలంకృత్య కన్యాం ఉదకపూర్వాం దద్యాదేశ బ్రాహ్మో వివాహ. ఈ కాలంలో రాక్షస వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. అనగా అమ్మాయి అబ్బాయి అలా పారిపోయి తమ పెద్దవారి నుండి దూరంగా ఉంటూ వివాహం చేసుకుంటున్నారు. వాటిని రాక్షస వివాహం అని అంటూ ఉంటారు. కానీ బ్రాహ్మదేయం అంటే బ్రాహ్మ వివాహం అనే ఒక పద్ధతి. అది ఎలాగంటే పెద్దలు అలాగే తమ ఇంట్లో ఉండేటువంటి పురోహితులు వీరిచే నిశ్చయింపబడిన ఒక శుభముహూర్తాన సాలంకృతమైనటువంటి కన్యను దానం చేయడం. ఉదకపూర్వం దద్యాదేశ బ్రాహ్మో వివాహ. తన భార్య యొక్క సమ్మతితో, తమ పెద్దల సమ్మతితో, వారందరి సమక్షాన అగ్నిముఖంగా అనగా అగ్నిసాక్షిగా వివాహం చేస్తే దాన్ని ఆ కన్యాదాన యొక్క విధిని బ్రాహ్మ వివాహము అని అంటారు. అటువంటి బ్రాహ్మ పద్ధతిలో ఎవరైనా కన్యాదానాన్ని చేస్తే, అలాగే తనకు ఉన్నంత భూమిలో తన యోగ్యతానుసారంగా భూదానాన్ని చేస్తే, విధిపూర్వకంగా ఈ కర్మలను చేస్తే, అలాగే ఆయా వస్తువులను కూడా యోగ్యుడైనటువంటి వ్యక్తిగా ఇవ్వాలి. మంచి రూపంతో కలిగినటువంటి యవ్వనంలో ఉండేటువంటి స్త్రీరత్నాన్ని మంచి యవ్వనవంతుడుగా ఉండేవాడు, అలాగే తన కుమార్తెకు తగినవాడు, ఆ కుమార్తెకు నచ్చిన వాడినే వివాహం చేస్తే అటువంటి కన్యాదానానికి భూదానానికి ఫలితాన్ని ఏమని చెప్పగలమయ్యా? ఎందుకంటే వారందరూ కూడా ఆ దానం చేత శుద్ధిపడిన శరీరం కలిగిన వారై వారందరూ కూడా ఇంద్రలోకాన్ని పొందుతారు. ఇంద్రలోకంలో బహుకాలం వరకు కూడా అనేక సుఖాలను పొందుతారు. యస్సప్త వర్షాణి జుహోతి తార్క్ష్య హవ్యం త్వగ్నో నియత సాధుశీలః సప్తావరాన్ సప్తపూర్వాన్ పునాతి పితామహానాత్మనా కర్మభిస్వైః. ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నవాడి ఎవడైనా 7 సంవత్సరాల వరకు కూడా ఆహుతులనిస్తూ, అనగా 7 సంవత్సరాలు కూడా సతతంగా ప్రతిరోజు కూడా హోమాన్ని చేసేవాడు, అగ్ని యొక్క అర్చన చేసేవాడు, అటువంటి పుణ్యాత్ముడు తన వంశంలో ఉండేటువంటి 7 తరాలు తర్వాతి వారిని, 7 తరాల పూర్వం వారిని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు. అనగా ఇతను చేసేటువంటి సత్కర్మల వలన వారందరూ కూడా పుణ్యలోకాలను పొందుతారు. తార్క్ష్య ఉవాచ కిమగ్నిహోత్రస్య వ్రతం పురాణం ఆచక్ష్వమే పృచ్ఛతశ్చానురూపే త్వయానుశిష్టోహమిహాద్య విద్యాం యదగ్నిహోత్రస్య వ్రతం పురాణం. ఇక తార్క్ష్య మహర్షి ఇంకొక ప్రశ్నను కూడా వేస్తూ ఉన్నాడు. ఓ సరస్వతీదేవి, అగ్నిహోత్రాన్ని చేయాలని చెప్తున్నావు, కానీ అగ్నిహోత్రం ప్రాచీన కాలంలో ఎలా చేసేవారు? అగ్నిహోత్రస్య వ్రతం పురాణం కిం? అగ్నిహోత్రాన్ని ప్రాచీన కాలంలో ఎలా చేసేవారు? దానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి? దయతో నాకన్నీ కూడా చెప్పు. ఎందుకంటే నీవు చెప్పిన విధానంతో నేను కూడా అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ అగ్ని యొక్క ఏవైతే హోమాలు చెప్పారో అగ్నిలో చేయవలసిన హోమాలు వాటిని చేసి నన్ను నేను ఉద్ధరించుకుంటాను కదా, దయచేసి నాకు తెలపమని తను కోరాడు. అందుకు సరస్వతీదేవి సమాధానమిస్తూ సరస్వత్యువాచ నవాశుచర నాప్య నిర్నిక్త పాణి న బ్రహ్మ విజ్జుహ్యాన్నా విపశ్చిత్ బుభుత్సువశుచికామా హి దేవాః నాశ్రద్ధదానాద్ధి హవిర్జుషంతి. సరస్వతీదేవి అగ్ని హోమం ఎవరు చేయాలి, అలాగే ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా చెబుతుంది. ఎవరైతే అపవిత్రమైనటువంటి శరీరాన్ని పొంది ఉంటారో, అపవిత్రమైన వస్త్రాలను కట్టుకొని ఉంటారో, అలాగే కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉంటారో, ఏ కాలంలో కాళ్లను చేతులను కడుక్కోవాలని శాస్త్రం మనకు తెలిపినదో, ఉదాహరణకి మలమూత్రాదులు విసర్జన చేసిన తర్వాత, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అస్పృశ్యులను మనం తాకిన తర్వాత, ఇటువంటి వారు హోమాన్ని చేయకూడదు. అలాగే వేదమంత్రాలు చెబుతూ ఉన్నాడు, కానీ వేదమంత్రాలపైన స్పష్టత లేదు, లేకపోతే వాటి యందు ఆసక్తి లేదు, వేదం యొక్క జ్ఞానం లేనివారు. సరే, ఇంకొకడు ఉన్నాడు, వేదాన్ని నేర్చుకున్నాడు, వేదార్థాన్ని కూడా తెలుసుకున్నాడు, కానీ అతనికి నిష్ఠ లేకపోతే అటువంటి వారు కూడా చేయకూడదు. తను చేసేటువంటి కర్మలపైన నిష్ఠతో చేయాలి. యదేవ శ్రద్ధయా కరోతి విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తు మనకు చెప్పిన విధంగా మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి యందు నిష్ఠ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడే అవి మనకు ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి వారు మాత్రమే హోమాన్ని చేయాలి. నాశ్రద్ధదానాద్ధి హవిర్జుషంతి. పవిత్రతను కోరుతారు, కానీ శ్రద్ధ అనేది ఉండదు. అటువంటి వారికి హోమం అనేది అగ్నిహోత్రుడు ఉత్తమమైనటువంటి గతిని కల్పించడు. అందుకోసం వారు శ్రద్ధగా చేయాలి. నాశ్రోత్రియం దేవహవ్యే నియుంజ్యాత్
మోఘం పురా సించతి తాదృశో హి అపూర్వశ్రోత్యమహతార్క్ష్య నవై తాదృగ్జుహ్యాదగ్నిహోత్రం అనే శ్లోకాన్ని చెప్పిన తర్వాత దానికి అర్థం మనం ఇలా తెలుసుకోవాలి. ఎవడైతే శ్రోత్రియుడు ఉంటాడో వాడు వేదాధ్యయనాన్ని చక్కగా తెలుసుకుని ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా అధ్యయనం చేసే శీలం ఉండాలి. ఏదో ఒకప్పుడు చదివేశాము, ఇంకొకసారి చదివే అవసరం లేదు అని అనుకోకుండా ఆ అధ్యయనాన్ని చేస్తూ ఆ అర్థాన్ని కూడా పైన తెలుసుకుంటూ ఉండాలి. అటువంటి శ్రోత్రియుడు ఎవరైతే ఉంటాడో ఆ శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడిని మాత్రమే మనం దేవకార్యాల్లో తీసుకోవాలి. ఎవరైతే అధ్యయనాన్ని చేయడో, ఎవరికైతే వేదాదుల యందు నిష్ఠ లేదో అటువంటి వారిని మనం యజ్ఞంలో వారిని పిలవకూడదు. ఒకవేళ నిష్ఠాది సద్గుణాలు లేనటువంటి బ్రాహ్మణుల ద్వారా మనం యజ్ఞయాగాదులు చేస్తే అదంతా కూడా వ్యర్థము, బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోతుందయ్యా. వేదం అంటే అది ఒక గొప్ప అపూర్వమైనటువంటి వస్తువు. ఆ అపూర్వమైనటువంటి వస్తువు ద్వారా మనం అపూర్వమైనటువంటి మహత్తరమైనటువంటి పుణ్యాలను సంపాదించవచ్చు. కాబట్టి మనం శ్రద్ధగా ఈ కర్మలను చేయాలి. కృషాశ్చ ఏ జుహ్వతి శ్రద్ధదానాః సత్యవ్రతా హుతశిష్టాశినశ్చ గవాం లోకం ప్రాప్యతే పుణ్యగంధం పశ్యంతి దేవం పరమం చాపి సత్యం. ఇక వేదాధ్యయన తత్పరులు, నిత్యాగ్నిహోత్రులు, అలాగే సత్యాన్ని చక్కగా పాలించేవారు, అనగా ఎప్పుడు కూడా సత్యకరమైనటువంటి మాటలను మాట్లాడేవారు, యజ్ఞశిష్టాన్న భోజులు అనగా యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని అతిథులకు ఇచ్చి, వారందరూ భోజనం చేసిన తర్వాత భృత్యులకు ఇచ్చి, తద్వారా మిగిలిన ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించేవారు, వీరందరూ కూడా మహాత్ములు అని పిలుస్తారు. వీరందరూ పొందబోయే లోకం ఏదో తెలుసా? దాన్ని గోలోకము అని ఉంటారు. గోలోకం అంటే అది ఒక విశిష్టమైనటువంటి పుణ్యకరమైన లోకం. బ్రహ్మాండ పురాణం అలాగే పద్మపురాణం ఇత్యాదుల్లో ఆ లోకాల యొక్క వైశిష్ట్యాన్ని తెలపబడి ఉన్నది. అటువంటి గోలోకాన్ని పొందుతారు. అక్కడ సువాసన భరితమైనటువంటి దేహాన్ని పొంది వారు ఎంతో కాలం అక్కడ సుఖంగా ఉంటారు. అక్కడే సాక్షాత్తుగా పరమాత్మను కూడా దర్శిస్తారయ్యా. అటువంటి గొప్ప మాహాత్మ్యం ఉన్నది ఈ శుభకర్మలకు. తర్వాత తార్క్ష్య మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నారు. తార్క్ష్య ఉవాచ క్షేత్రజ్ఞ భూతాం పరలోక భావే కర్మోదగే బుద్ధిమతి ప్రవిష్టాం ప్రజ్ఞాం చ దేవీం సుభగే విమృశ్య పృచ్ఛామి త్వాం కాహ్యసి చారు రూపే. ఓ సరస్వతీదేవి, నీవే ఆత్మస్వరూపము. ఎందుకంటే మన ఆత్మకు ఒక స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపానికి అభిమాని దేవతగా సరస్వతీదేవిని కూడా ఎన్నో ఉపనిషత్తులో చెప్పారు. అందుకోసం నీవే ఆత్మస్వరూపము. అలాగే పరలోకం గురించి ఆలోచించాలంటే నీవు చాలా ఉత్కృష్టంగా ఆలోచిస్తావు. అనగా ఇహలోకంలోనూ కూడా సుఖాన్ని పొందాలి, పరలోకంలో కూడా సుఖాన్ని పొందాలనే దానికి ఉపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని నీవు చక్కగా తెలుసుకున్నావు. అందుకే నిన్ను ప్రజ్ఞాదేవిగా పిలుస్తారు. ప్రజ్ఞాంచ దేవీం సుభగే విమృశ్య, నిన్ను ప్రజ్ఞాగా అదే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఈ రెండు రూపాలు తెలుసుకున్నటువంటి నిన్ను ఒక ప్రశ్నను అడుగుతున్నాను అని తార్క్ష్య మహర్షి అడుగుతూ, వాస్తవంగా నీవెవరు? సరస్వతీదేవిని తెలుసు, కానీ నీవెవరు అని ఒక విచిత్రమైనటువంటి ప్రశ్నను తార్క్ష్య మహర్షి గారు అడుగుతున్నారు. అందుకు సరస్వతి సమాధానం చెబుతూ, అగ్నిహోత్రాదహమభ్యాగతాస్మి విప్రర్షభానాం సంశయచ్ఛేదనాయ తత్సంయోగాదహమేతదబ్రువం భావే స్థితా తత్యమర్థం యథావత్. ఆ సరస్వతీదేవి చెబుతుంది, నాయన అగ్నిహోత్రాత్ అహం అభ్యాగతాస్మి. నేనెవరని అడుగుతున్నావు కదా, నేను అగ్నిహోత్రం ద్వారా బయటికి వచ్చిన దానిని. ఆ ద్రౌపదీదేవి యొక్క వృత్తాంతంలో కూడా మనం చెబుతూ ఉన్నాం. కిరీటి కుండలి దీప్తి అని వింటాం కదా. ఆ విధంగా చెప్పిన విధంగా అయోనిజయై సాక్షాత్తుగా ద్రౌపదీదేవి వచ్చినది. ద్రౌపది అంటే ఎవరో కాదు, సాక్షాత్తుగా సరస్వతీదేవియే. అందుకోసమే చెబుతోంది, నేను అగ్నిహోత్రం నుండి బయటికి వచ్చిన దాన్ని, అగ్నిలాగా శుద్ధమైనటువంటి స్వభావం కలిగిన దానిని. ఇక నీవు మంచి శ్రద్ధావంతుడు కాబట్టి విప్రర్షభానాం సంశయచ్ఛేదనాయ, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరైతే నా గురించి తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి జ్ఞానుల యొక్క సంశయాలను ఛేదనాయ, వాటి సంశయాన్ని నివృత్తి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అలాగే నేను ఎక్కడుంటానో అడిగావు కదా, ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడే నేను ఉంటాను, ఎక్కడైతే వేదం ఉంటుందో అక్కడే నేను ఉంటాను.
అందుకు తార్క్ష్య మహర్షి ప్రశ్నిస్తూ తార్క్ష్య ఉవాచ నహి త్వయా సదృశీ కాచిదస్తి విభ్రాజసే హ్యతి మాత్రం యథా శ్రీః రూపం చ తే దివ్యమనంత కాంతిం ప్రజ్ఞాం చ దేవీం సుభగేభివర్షి. ఓ మాత, ఓ సరస్వతీదేవి, నీ వంటి నారీమణి మరొకరు లేరు. సాక్షాత్తుగా లక్ష్మీదేవిలాగా కనబడుతూ ఉన్నావు. అలాగే నీ అంత అత్యంత కాంతిమైనటువంటి రూపం ఏదైతే ఉందో చాలా దివ్యంగా వెలుగొందుతూ ఉంది. నీ ప్రజ్ఞా విశేషం కూడా చాలా దివ్యంగా ఉంది. కానీ ఇదంతా కూడా సాధారణమైనటువంటి విషయం కాదు. దీని వెనక ఏదో ఒక గొప్ప తపస్సు ఉండాలి, లేకపోతే ఏదో ఒక పుణ్య విశేషం ఉండాలి. అదేమిటి అని తెలపమని ఆ తార్క్ష్య మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు సరస్వతీదేవి చెబుతూ సరస్వత్యువాచ శ్రేష్ఠాని యాని ద్విపదాం వరిష్ఠ యజ్ఞేష్ విద్వన్నుపపాదయంతి తైరేవ చాహం సంప్రవృద్ధా భవామి చాప్యాయితారూపవతీ చ విప్ర. ఓ నరశ్రేష్ఠ, ఓ తార్క్ష్య మహర్షి, ఎందరో యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఇహలోకంలో. ఆ యజ్ఞాల ద్వారా నేను తృప్తిని చెందుతూ ఉంటాను. ఆ యజ్ఞాల్లో ఏవైతే ఉత్తమ ద్రవ్యాలు వేస్తారు కదా, వాటి వలనే నాకు తేజస్సు, ఓజస్సు, రూపం కలుగుతుంది. అంటే సరస్వతీదేవి చెప్పే విషయం ఏమిటంటే, నేను ఇంతగా వెలుగొందడానికి కారణం యజ్ఞమే. అందుకోసం యజ్ఞాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించాలని చెబుతూ ఉంటారు. యచ్చాపి ద్రవ్యం ఉపయుజ్యతేహ పానస్పత్యమాయ సంపార్థివం వా దివ్యేన రూపేణ చ ప్రజ్ఞయా చ తేనేవ సిద్ధిరిది విద్ధి విద్వాన్. ఓ విద్వాంసుడా, ఓ తార్క్ష్య మహర్షి, ఆ యజ్ఞాల్లో ఎన్నో వృక్ష సంబంధమైనటువంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి సమిదలు, అలాగే ధాతువులు అనగా పూర్ణాహుత్యాదుల్లో కొందరు బంగారాన్ని వేస్తుంటారు, కొందరు వెండి ఇత్యాది అనేక తైజస ధాతువులను వేస్తూ ఉంటారు. అలాగే బియ్యమో లేకపోతే నువ్వులో ఇత్యాది పార్థివ పదార్థాలు కూడా వాడుతూ ఉంటారు. ఇంకా దివ్యమైనటువంటి పంచామృతము, ఇటువంటి పంచగవ్యము, ఇటువంటి పదార్థాలు కూడా వేస్తూ ఉంటారు. నాకే అవన్నీ కూడా ఆహారం. నా శరీరానికి ఇంత గొప్ప కాంతి కలగడానికి అవే కారణమయ్యా. అంటే మన యజ్ఞం చేస్తే సరస్వతికి అంత ప్రీతికరం. సరస్వతీదేవి తను కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కటాక్షిస్తుంది. కాబట్టి అటువంటి యజ్ఞాలను చేయాలి. తద్వారా సరస్వతి ప్రీతిని, లక్ష్మీ ప్రీతిని కూడా పొందవచ్చు. అలాగే నా ప్రజ్ఞ కూడా ఈ విషయంగానే పెరుగుతూ ఉన్నది అని సరస్వతీదేవి చెప్పిన తర్వాత తార్క్ష్య మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నారు. తార్క్ష్య ఉవాచ ఇదం శ్రేయ పరమం మన్యమాన వ్యాయచ్ఛంతే మునయ సంప్రతీతాః ఆచక్ష్వమేతం పరమం విశోకం మోక్షం పరం యం ప్రవిశంతి ధీరాః సాంఖ్యాయోగాః పరమం యం విదంతి పరం పురాణం తమహం న వేద్మి. ఓ మహాతల్లి, ఎందరో విద్వాంసులు, ఎందరో తాపసులు, వీరందరూ కూడా అత్యంత నియమనిష్టలతో, కఠోరమైనటువంటి సాధనతో కొందరు ఉపాసన చేస్తుంటారు, కొందరు 3 కాలం తపస్సు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కఠోరమైన సాధన చేస్తూ మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ మోక్షం అంటే ఆ మోక్షాన్ని పొందే విద్యని సాంఖ్యయోగము అని కూడా భగవద్గీతలో కూడా చెప్పారు. ఆ విషయం నీకు తెలుసు, అలాగే యోగులకు కూడా తెలుసు. ఆ విషయం నాకు తెలియదు కాబట్టి ఆ మోక్షకారకమైనటువంటి సాంఖ్యయోగం, ఆ సాంఖ్య విద్యను నాకు దయచేసి ఉపదేశించమని తార్క్ష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి సమాధానమిస్తూ సరస్వతీదేవి సరస్వత్యువాచ తం వై పరం వేద విద ప్రపన్నాః పరంపరేభ్య ప్రతితం పురాణం స్వాధ్యాయవంతో వ్రతపుణ్యయోగైః తపోధనావీత శోకా విముక్తాః. స్వాధ్యాయ తత్పరులైనటువంటి మునీశ్వరులు అనగా వారెంత తపస్సు చేసినా కూడా స్వాధ్యాయం లేనిదే వారి తపస్సు పూర్తి కాదు. అందుకోసం స్వాధ్యాయం చేసే మునీశ్వరులు, ఇంకా తపస్సునే ధనంగా భావిస్తూ వ్రతాది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అంటే వారు వనంలో ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర గొప్ప ధనం ఉంటుంది. అదేమిటంటే తపోధనము అంటారు. సంబోధన కూడా అలాగే చేస్తారు, వారిని తపోధనులు అని రామాయణ ప్రవృత్తి గ్రంథాలు మనం వింటూ ఉంటాం. అటువంటి తపోధనులైనటువంటి వారు ఎన్నో వ్రతాలను చేస్తారు, ఎన్నో పుణ్యకార్యాలను చేస్తారు, ఎన్నో యోగ సాధన ద్వారా ప్రఖ్యాతమైనటువంటి ఒక గొప్ప స్థానాన్ని పొందుతారు. ఆ స్థానం ఎటువంటిదో తెలుసా?
అక్కడ శోకం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది వేదవేత్తల యొక్క లక్ష్యము. దాన్నే మోక్షం అంటారు, దాన్నే సాంఖ్యం అంటారు. అంటే ఇంతవరకు అడిగిన ప్రశ్నలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి ప్రశ్న ఏమిటంటే మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షానికి కారణం ఏమిటి అని తార్క్ష్య మహర్షి పూర్వ శ్లోకంలో అడిగారు. అందుకు చెప్పిన విషయం ఏమిటంటే సరస్వతీదేవి కఠోరమైనటువంటి తపస్సు చేయాలి, ఎంతో సాధన చేస్తే కానీ ఈ మోక్షాన్ని పొందలేరు. ఈ మోక్షాన్ని పొందిన తర్వాత వారు దుఃఖాన్ని దాటిన వారి ఎప్పుడు కూడా శాశ్వతంగా సుఖాన్ని మాత్రమే పొందుతారు. తస్యాత మధ్యే వేతస పుణ్యగంధః సహస్రశాఖో విపులో విభాతి తస్య మూలాత్ సరిత ప్రస్రవంతి మధుదక ప్రశ్రవణాసు పుణ్యాః. ఇక మోక్షాన్ని పొందాలంటే ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అసలు ఆ పరబ్రహ్మ యొక్క శరీరం ఏమిటో తెలుసా? ఈ చతుర్దశ భువనాలతో కూడిన ప్రతి ఒక్క అణురేణు తృణకాష్టం సమస్తము కూడా ఆ పరమాత్మ యొక్క శరీరమే. అందుకోసమే పరమాత్మని ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అనే ఒక వృక్షంతో పోలిస్తారు. ఆ వృక్షాల ద్వారానే అన్నీ కూడా వచ్చాయి. అలాగే ఆ పరమాత్మ ఏమిటో తెలుసా? సమస్త భోగానికి కూడా పరమాత్మయే నిలయము. ఆ పరమాత్మ శరీరం నుండి మంచి సుగంధం వస్తూ ఉంటుంది, ఎన్నో శ్రావ్యమైనటువంటి శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఆ వృక్షానికి మూలం మాత్రం అవిద్యయే. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఎవరైతే జీవుడు ఉంటాడో తను అజ్ఞానాన్ని మొట్టమొదటిగా పొందుతాడు. అజ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ అజ్ఞానాన్ని నేను నివృత్తి చేసుకోవాలి, సుజ్ఞానాన్ని పొందాలి, తద్వారా పరమాత్మని పొందాలి అనుకుంటాడు. కాబట్టి పరమాత్మని పొందటానికి ఇక్కడ అవిద్యయే కారణము. అవిద్య అనే శబ్దానికి ఉపనిషత్తుల్లో అలాగే వేదాంత వాంగ్మయంలో అనేక అర్థాలు చెప్పారు. ఇక్కడ మాత్రం సామాన్యంగా ఈ విధంగా చెబుతూ అటువంటి అవిద్య ద్వారా అనేక ప్రవాహాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అవిద్యను పొంది ఒకడు బ్రహ్మను పొందితే ఇంకొకడు ఏం చేస్తాడంటే ఆ అవిద్యే కారణంగా అనేక భోగాలకు లాలసుడై అనేక భోగాలను పొందుతూ ఇహలోకంలోనే ఉంటూ వాడిక్కడే దుఃఖపడుతూ పరలోకంలో కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. శాఖాం శాఖా మహానద్యః సంయయాంతి శిఖతాశయాః దానాపూపా మాంస శాఖాః సదా పాయసకర్దమాః. కానీ అవిద్య ద్వారా ఎవడైతే దుర్జనుడు ఉంటాడో వాడు భోగలాలసుడై ఇహలోకంలోనే అనేక కష్టాలను పొందుతూ ఉంటాడు కదా. వాటి విషయాన్ని కూడా సరస్వతీదేవి చెబుతుంది. అవన్నీ కూడా ఎలాగంటే వేయించిన గింజలు ఉంటాయి, వాటి ద్వారా ఎక్కడైనా మొలకలు వస్తాయ్యా. ఎలాగైతే వేయించిన గింజలు వాటి ద్వారా మొలకలు రావు, అవి అన్నీ కూడా నిరర్థకంగా ఉంటాయో అదేవిధంగా ఈ అవిద్య ద్వారా వచ్చేటువంటి భోగాలు వాటి ఫలితాలన్నీ కూడా శూన్యాలే. దాని ద్వారా ఎటువంటి సుఖం అనేదే ఉండదు. అలాగే సత్ఫలితాలను కూడా ఇవ్వవు. అవన్నీ కూడా ఎలా అపవిత్రము అంటే మాంసం ఏ విధంగా అయితే మాంసశాఖాః మాంసంతో చేసినటువంటి శాఖలు వంట ఏ విధంగా అయితే అపవిత్రంగా ఉంటుందో అలాగే అపవిత్రము. అలాగే దానాపూపాః సదా పాయసకర్దమాః ఎండిన కూరలు నిస్సారంగా ఉంటాయి, వాటి వల్ల ఏమైనా ఫలితం ఉన్నదా? ఈ కాలంలో కూడా ఎండిన పదార్థాలు తింటూ ఉంటారు, దానిలో ఎటువంటి సారం అనేదే ఉండదు. అవన్నీ కూడా చూడడానికి పాయసంలా కనబడుతుంది, చూడడానికి మనోహరంగా కనబడుతుంది, కానీ వాటిలో ఎటువంటి సత్వం అనేదే ఉండదు. ఎంతో ఆకర్షకరంగా ఉన్నా కూడా దానిలో ఏ విధంగా అయితే సత్వం ఉండదో అలాగే అవిద్య ద్వారా ప్రవహించేటువంటి భోగాలు, ఆ భోగ లాలసత, వీటి ద్వారా మనిషి ఎటువంటి సుఖాన్ని కూడా పొందలేడు. ఈ బ్రహ్మాండంలో అవన్నీ కూడా ప్రవహిస్తూనే ఉంటాయి, వాటిని పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఈ అవిద్య ద్వారానే మనం పరమాత్మని పొందాలి. తద్వారా మాత్రమే మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందవచ్చు. అవి ఏమిటి అంటే యస్మిన్నగ్నిముఖాదేవాః సేంద్రా సహమరుద్గణాః ఈజిరే క్రతుభిశ్రేష్టైః తత్పదం పరమం మమ. ఓ మునీశ్వర, ఓ తార్క్ష్యముని, ఈ అవిద్య ద్వారా పరమాత్మని తెలుసుకోవాలని ఎందరో ప్రయత్నం చేశారు. వారెవరో తెలుసా? ఇంద్రుడు, అగ్ని, వాయువు, అలాగే మరుద్గణాలు ఇత్యాది అనేక దేవతలు. వీరందరూ కూడా ఆ బ్రహ్మపదాన్ని అనగా పరమాత్మ యొక్క మోక్షాన్ని పొందడం కోసం ఎన్నో యజ్ఞాలను చేశారు. ఆ ఎన్నో యజ్ఞాలను చేస్తూ ఆ బ్రహ్మ యొక్క పదం అనగా పరమాత్మను ఎంతో కాలం వారిద్దరు కూడా పూజిస్తూ
ఎక్కడైతే ఉంటారో ఆ పరమాత్మ సన్నిధానంలో నేను ఉంటాను, అదే నా నివాసము, అదే నా పరమపదము అని సరస్వతీదేవి చెబుతుంది. అంటే ఇంతవరకు తార్క్షుడు అడిగిన విధంగా నీవెక్కడి నుండి వచ్చావు, ఎక్కడ ఉంటావంటే నేను ఎక్కడో కాదయ్యా, నేను పరమాత్మ యొక్క వైకుంఠ స్థానం, ఆ వైకుంఠ స్థానానికి దగ్గర ఉండేటువంటి ఏదైతే సత్యలోకం ఉన్నదో ఆ సత్యలోకమే నా నివాస స్థానము. అక్కడికి ఎవరు వస్తారంటే ఎవరైతే ముక్తియోగ్యులైనటువంటి జీవులు ఉంటారో వారందరూ కూడా మోక్షానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా సత్యలోకానికి వచ్చి ఆ సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ ద్వారానే వారు మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని సరస్వతీదేవి ఇక్కడికి చెబుతూ 186వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 187వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు ఏమి చెప్పారనే విషయాలని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.